నరేష్, నువ్వు అందరికీ జర్నలిస్ట్ లాగే అగనిస్ట్ ఉంటావన్నా, నీకు ఏమైనా ఎవరు రారు అన్నా, యూనిట్గా ఉండండి అన్న మీరు అందరు ఎందుకు బొత్స ఎవడొచ్చింది నాకు ఇన్నిసార్లు జరిగినప్పుడు? ఎవడొచ్చింది? నా ధైర్యమే నన్ను కాపాడింది, ఆ దేవుడే నన్ను కాపాడిండు, నన్ను ప్రేమించేటోళ్ళు నన్ను కాపాడిండు. ఏ బొచ్చుగాడు వచ్చింది నా కోసం 2 సార్లు దాడి జరిగితే? ఏ బొచ్చుగాడు వచ్చిండు అక్కడ జైలు వరకు? ఎవడన్నా వచ్చి నన్ను కాపాడిండా? నా ధైర్యమే నన్ను కాపాడింది, నా కొట్లాడే నైజమే నన్ను కాపాడింది. ఏదో గొర్రెల గుంపులెక్క పోయి నేను గుంపులో చేరుతా అనుకుంటే పొరపాటు. కాబట్టి నా ధైర్యమే నన్ను కాపాడింది. ఎవ్వడు నాకు సానుభూతిగా రాలేదు. ఎందుకంటే పక్కా నేను దళితున్నని తెలుసు, పక్కా నేను మాదిగ వారినని తెలుసు. చిలుక ప్రవీణ్ అనేవాడు ఇంత ధైర్యంగా ఇంత విషయ పరిజ్ఞానం సంపాదించుకొని సమాజంలో కొట్లాడుతున్నాడంటే వీడు ఏ రోజైనా పై స్థాయికి వెళ్ళొచ్చు. కాబట్టి ఒక దళితుడు, ఒక మాదిగ వారు మనల్ని దాటి ముందుకు ఎట్లా పోతారని ఇప్పటికీ నాకు ₹1 సాయం చేయకుండా, నేను ఒక పెద్ద ఛానల్ పెట్టకుండా నన్ను అడుగున అడ్డుకున్నదే ఇప్పుడు మీరు చెప్తున్న రౌండ్ టేబుల్ సమావేశంగా. కాబట్టి నాకెవరితోటి పని? నాకు దళితులతోటి పని, బీసీలతోటి పని, ఎస్టీలతోటి పని, తెలంగాణ ప్రాంతంతో పని, నాకు మానవత్వం ఉన్న వాళ్ళతోటి పని. నాకు నేను కులాల గురించి చెప్తా కానీ కులాలకు కట్టుబాట్ల లోబడి ఉండను. నేను కులాల లెక్కలు చెప్తా, కులాల వివరాలు చెప్తా, కులాలు చైతన్యం కావాలని చెప్తా. కానీ కులానికి కట్టుబడి ఆ కులంలోనే జీవించాలని చెప్పను. కులం గోడలను ఎప్పటికప్పుడు క్రాస్ చేస్తూ మానవత్వాన్ని నిరూపించుకోవాలని చెప్తా. కాబట్టి నరేష్ బెజ్జంకి నాకు ఎవడు కూడా రూపాయి మందం సాయం చేయలేదు. నేను చేస్తూనే ఉంటా సహాయం. ఆ సహాయాన్ని తిరిగి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు.